సమ్మర్ వచ్చిందంటే చాలు అందరికీ గుర్తొచ్చేది మ్యాంగోనే. మరి ఈ మ్యాంగోతో స్పెషల్గా ఏదైనా చేసుకుందామా అంటే ఇంట్లో మ్యాంగో సాగో చేసుకుందాం. ఎవరైనా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. దీన్ని తాగొచ్చు లేదా తినొచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? వచ్చేయండి. దీనికోసం అయితే ముందుగా కొంచెం సగ్గుబియ్యం తీసుకొని ఒక 20 మినిట్స్ పాటు ఖచ్చితంగా నానబెట్టి తీసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె ఉంచుకొని దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకొని కొంచెం ట్రాన్స్పరెంట్గా తయారయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన ట్రాన్స్పరెంట్గా అయినాక తర్వాత దీనికి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఫిల్టర్ చేసుకొని కొంచెం చల్లటి వాటర్ కూడా వేసుకోవాలి, లేదంటే ఇంకా ఉడికిపోతాయి. కొంచెం చల్లటి వాటర్ కూడా వేసుకొని ఈ సగ్గుబియ్యాన్ని మనం పక్కకు ఉంచుకోవాలి. నేను ఎలాగైతే చూపిస్తున్నానో ఒక్కసారి మీరు కూడా ఇదే మెథడ్లో ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మనం చల్లటి వాటర్ వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక వైపు ఒక పెద్ద సైజు ఒక తీయటి మామిడి పండు తీసుకొని పైన తొక్క మొత్తం తీసేసి చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని తీసేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్లా కొంచెం ఒక గిన్నెలో పక్కన పెట్టుకొని ఇంకా మొత్తం మిగిలిన మామిడి పండును మొత్తంగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఇంకా సమ్మర్ అంటే ఏదో ఒకటి తినడానికి అడుగుతూనే ఉంటారు కదా. ఒక్కసారి మీరు ఇది ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. ఎంతో ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇంట్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవారి వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా కొంచెం గిన్నెలో పక్కన పెట్టేసుకున్న తర్వాత మొత్తం మిగిలిన మామిడి పండును మిక్సీ పట్టేసుకోవాలి. దీంట్లోనే ఒక టీ గ్లాస్ నిండా పాలు, కాచి చల్లార్చుకున్న పాలు, అలాగే 4 టీ స్పూన్ షుగర్ కూడా వేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఈ సగ్గుబియ్యాన్ని ఒక స్పూన్ నిండా వేసుకొని అలాగే మనం మిక్సీ పట్టేసుకున్న మామిడి పండు జ్యూస్ను కూడా వేసుకొని ఇంకా కొంచెం సగ్గుబియ్యం కూడా వేసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడి పండు ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉండే మ్యాంగో సాగో అనేది 5 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.